సురేంద్రపూర్లో స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్ అండి. ఇది అయితే అలా లోపలికి చూద్దాం ఏ విధంగా ఉన్నది చూపిస్తాను. సరుకులోకి ఇదే విధంగా ఉంటుందా అన్నట్టుగా అనిపిస్తుంది అండి. సరుకులోకి వండి అయితే మాత్రం చూడండి. నాగలోకి వండి నాగలోకి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. లోపలికి వస్తుంటే పాములు పుస్తు మన సౌండ్ అనేది పడుతుంది చూడవచ్చు. చూడండి సౌండ్ అయితే మాత్రం రిలాక్స్గా ఉంది చూడండి. చూడండి ఇక్కడ వర్షం ఎఫెక్ట్ అనమాట పెట్టారనమాట. అలాగే గోవర్ధనగిరి అనమాట ఇదైతే మాత్రం. స్వర్గానికి అయితే ఎంట్రన్స్ వస్తుందన్నమాట. అందరికీ నమస్కారం అండి. నేను రాజా. ప్రస్తుతానికి వచ్చేసి మనం ఇక్కడైతే వైజాగ్లో ఉన్నామండి. వైజాగ్ నుంచి అయితే మాత్రం ఇక్కడ హైదరాబాద్ వెళ్దామండి. హైదరాబాద్లో యాదగిరి గుట్ట ఉన్నది. యాదగిరి గుట్ట దగ్గర వచ్చేసి ఇక్కడ సురేంద్రపూర్ అనేది ఉన్నదన్నమాట. అక్కడ సురేంద్రపూర్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మాత్రం అక్కడ వచ్చేసి అయితే మాత్రం యమలోకం, భూలోకం, మళ్ళీ వచ్చేసి మా నాగలోకం అలాగ చాలా వరకు ఉన్నాయన్నమాట. ఏటేటి ఉన్నాయని ప్రతి ఒక్కటి మీకు చూపిస్తారండి. ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోకి అయితే మాత్రం 20K లైక్స్ అయితే ఇస్తున్నాను. నేనైతే మాత్రం మీరు దయచేసి వీడియో మాత్రం వైరల్ చేస్తారని చేసి కోరుకుంటూ మీరు రాజా అండి. ఇదైతే మాత్రం దయచేసి వీడియో మాత్రం వైరల్ చేయండి ప్లీజ్. ఇదైతే ఎంతో కష్టపడి చేస్తుంది అనమాట. రెండు రోజులు అనమాట. అక్కడ వచ్చేసి చూపిస్తానండి ఏ విధంగా ఉన్నది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇదైతే మాత్రం మనం అయితే వస్తామండి సురేంద్రపూర్ అయితే మాత్రం. ఇక్కడైతే మాత్రం లోపలైతే అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయని అంటున్నారు. ప్రతి ఇండియాకి సంబంధించిన టెంపుల్స్ అన్ని ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కటే ఉంటాయని అంటున్నారు. లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపలికి అయితే మాత్రం 350 రూపాయలు టికెట్ అని అంటున్నారు. టికెట్ అయితే మాత్రం తీసుకుని వెళ్దామండి. ఈ వీడియో తీయడానికి అయితే 2 రోజులు పట్టిందండి మాకైతే మాత్రం. ఇదైతే మాత్రం 20K లైక్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో అయితే మాత్రం వైరల్ చేయండి దయచేసి ప్లీజ్. ఇది ఎందులో ఏంటంటే ఇందులో ఆల్ ఇండియా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఆల్ ఇండియాకి సంబంధించిన టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఇక్కడ యమలోకం, బ్రహ్మలోకం, నాగలోకం అలాగే ప్రతి ఒక్కటి పుణ్యలోకం మళ్ళీ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తానండి. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. అలాగే 20K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఈ దయచేసి ఈ వీడియో వైరల్ చేస్తారని చేసి కోరుకుంటూ మీ రాజా అండి. చూడండి ఏ విధంగా ఉంటుంది ఇది. ఇది చూస్తూ ఉన్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదే సురేంద్రపూర్ అండి. ఇదైతే మాత్రం చూద్దాం ఏ విధంగా ఉంటుందో. లోపలికి 350 రూపాయలు టికెట్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను ప్రతి ఒక్కటిని. ఇక్కడైతే మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామి అయితే ఉన్నదండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇక్కడైతే మాత్రం 20 అడుగులు అనమాట. ఇదైతే మాత్రం చాలా కిందనైతే సురేంద్రపూర్ అని చెప్పేసి రాశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడైతే మాత్రం ఇక పక్కన వచ్చేసి శివలింగం అయితే ఉన్నదండి. ఇగోండి శివలింగం చూసారు కదా ఎంత పెద్ద శివలింగం అనేది. ఇక్కడైతే మాత్రం చాలా పుణ్యక్షేత్రం అండి. చాలా బాగున్నది. లోపలికి వెళ్ళి చూపిస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇవి ఆంజనేయ స్వామి బొమ్మ వెనకాల వచ్చేసి ఇక్కడైతే మాత్రం శివుడు బొమ్మ ఉన్నదనమాట. పంచముఖి శివుడు అనమాట. చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నది అనేది. ఇవ్వండి పంచముఖ శివుడు విగ్రహం అనమాట. చూసారు ఎంత పెద్దది ఉన్నదో. 20 అడుగుల విగ్రహం అనమాట. 20 ఫీట్స్ అనమాట. చూడొచ్చు. ఇక్కడైతే మాత్రం ఏనుగు దంతాలతో ఉన్నదనమాట. కట్టింది సింహం దూరంతో నుంచి చల్లాలన్నమాట మొత్తం అంతా. ఇక్కడైతే మాత్రం టికెట్లు సై చేస్తారండి. అది చూపిస్తున్నది కూడా మీకు టికెట్స్ ఎలా ఇస్తారనేది. ఇక్కడ మనిషికి వచ్చేసి 350 రూపాయలు టికెట్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఇక్కడైతే మాత్రం మీరు చూడవచ్చు ఏ విధంగా చూపిస్తారని ప్రతి ఒక్కటి మీకు చూపిస్తారండి. ఇక్కడైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. లోపలికి వెళ్ళి చూద్దామండి ఇంకా ఏ విధంగా ఉన్నదండి. లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉన్నది. సింహం దూరం వెళ్ళాలన్నమాట ఇక్కడైతే మాత్రం. అలాగే బయటనైతే మాత్రం ఇలా ఉన్నదండి. ఈ విధంగా చూసారు కదా ఏ విధంగా ఉన్నదండి. ఇక్కడ అయ్యప్ప స్వామిని ఎత్తుకున్నట్టు లక్ష్మీదేవి ఇవ్వండి. మత్స్యావతారం వెంకట్రామూర్తి. టికెట్ వచ్చేసి 700 రూపాయలు అండి. ఇక్కడైతే మాత్రం టికెట్ వచ్చేసి 700 రూపాయలు మీకు చూపించనుకోండి. 300 మనిషికి వచ్చేసి 350 రూపాయలు. మాకు 2 డేస్ పట్టిందనమాట. ఇవ్వండి. ఈ వీడియో ఫుల్ చూసి ఎంజాయ్ చేయండి. అయితే మాత్రం లోపల ఏటేటి ఉండదు మొత్తం ఒకటి మీకు చూపిస్తాను. ఇంకేముంది లోపలికి వెళ్ళి బయలుదేరుదామండి. ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. సింహం దూరం నుంచి బయట లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇదంతా నోటి నుంచి లోపలికి వెళ్తున్నాము.
ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ అయితే వినాయకుడు అయితే ఉన్నారు చూసారు కదా. సింహం మీద ఏమో వినాయకుడు అయితే ఉన్నారు. బాలభారతం ఇది వచ్చేసి మహాభారతం గురించి అండి. ఇదైతే మాత్రం ఇక్కడైతే చూడండి బాణాలు వేసేసి ఉన్నది. అదే మునీశ్వరులకి ఇక్కడ చూడొచ్చు కదా ఏ విధంగా ఉన్నది అనేది. బాణాలు వేసేసి రత్నం కారుతూ ఉన్నది అనమాట. ఒకటి వెనకాల తగిలింది, ఒకటి ఏమొచ్చి ముందు పక్కల తగిలింది అనమాట. మా చూసారు కదా. వీళ్ళు వచ్చేసి పంచపాండవులు అండి. ఇదైతే మాత్రం చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నదండి. ఇది ఇక్కడ ఆడుతున్నట్టు ఇవ్వండి, అందరూ ఆడుకుంటున్నట్టు. ఇక్కడైతే బంతాతో ఆడుకున్నట్టు చూడండి, చూసారు కదా. దీనికైతే మ్యూజిక్ అయితే యాడ్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూసారు కదా ఏ విధంగా ఉన్నదండి. ఇంకోండి ఇక్కడ అయితే మాత్రం వేట ఎలాగ చేయాలనేది నేర్పిస్తున్నారు అనమాట. ఇక్కడ అయితే యుద్ధం ఎలా చేయాలనేది చూపిస్తున్నారు చూడండి. ఎలా చేయాలనేది ఇది నేర్పిస్తున్నారు అన్నమాట ప్రతి ఒక్కటిని. ఇవ్వండి ఇక్కడ గురి చూసి ఎలా కొట్టాలని చెప్పేసి నేర్పిస్తున్నారు మునీశ్వరులు వారు. చూడండి పంచపాండవులకి చూసారు కదా. ఇదంతా వచ్చేసి మహాభారతం అండి. ఇదైతే మాత్రం చూడండి మహాభారతంలో ఏ విధంగా ఎలా జరిగిందో ప్రతి ఒక్కటి మన కళ్ళకు కట్టినోటి చూపిస్తున్నారనమాట. ఇదైతే మాత్రం మీరు చూడవచ్చు ఏ విధంగా ఉన్నదండి. ఈ వీడియో దయచేసి వైరల్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇదైతే మాత్రం 20K లైక్స్ అయితే ఇస్తారని చేసి కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంత ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు చూపిస్తూ ఉంటానండి, మంచి నీకు పెడతా ఉంటానండి. మీ వీడియోలు తీయడం కోసం ఎంత కష్టపడుతున్నాం మాకు తెలుసండి. ఎండలో వెళ్ళాల తిండి తిప్పలు ఉండవు, మా బాధలు చెప్పుకోలేనివండి. కాకపోతే మీరు ఇచ్చేది ఏంటంటే మీకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అడుగుతామండి. ఇది అంతే తప్ప ఇంకేమీ అడగము. అయితే మాత్రం ఇవ్వండి వెంకటేశ్వర స్వామికి ఏమొచ్చి ఏనుగులతోనే ఏమొచ్చి అభిషేకం చేస్తారన్నమాట, నీళ్ళతోనే చూస్తారు కదా. వెనకాల వచ్చేసి రెయిన్బో చూసారు కదా ఎలా ఉన్నదో, ఇంద్రధనుసు అనమాట. ఎలా ఉన్నదో చూడండి ఇంద్రధనుసు. ఇక్కడైతే మాత్రం వెనకాల చూడండి ఇంద్రధనుసు అయితే ఉన్నది. 7 రంగులతో ఇంద్రధనుసు ఉంటుంది చూసారు కదా, రెయిన్బో అంటారు ఇంగ్లీష్లో. అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడైతే మాత్రం వెంకటేశ్వర స్వామికి ఏమొచ్చి అభిషేకం చేస్తున్నట్టు ఏనుగులు. కృష్ణుడు ఏమొచ్చి ఆదిశేషుల మీద నిలబెట్టేది అనమాట. ఇక్కడైతే మాత్రం ఆదిశేషుల మీద ఏమొచ్చి డ్యాన్స్ వేసేది. కృష్ణుడు ఏమొచ్చి చూసారా ఆదిశేషుల మీద ఆడుకున్నట్టు. ఆదిశేషుల మీద నైట్ పాటు అయితే మాత్రం ఫుల్ వాటర్ పెట్టి చేస్తారు.
నాగలోకం చూడండి. నాగలోకం మొత్తం పుట్ట అనమాట. అంటే పుట్టలో కూడా వెళ్ళిన తర్వాత నాగలోకం అనేది వస్తుంది అన్నట్టు. పుట్ట కింద అయితే నాగలోకం అయితే ఉన్నదండి. లోపలికి వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉన్నది మీకు చూపిస్తానండి. ఇదైతే మాత్రం చూడండి ఫస్ట్ నుంచి. ఇదైతే మాత్రం నాగలోకం అండి. నాగలోకం ఎలా ఉందో చూపిస్తాను మీకు. లోపలికి వస్తుంటే పాములు బుస్సు మన సౌండ్ అసలు పడుతుంది చూడవచ్చు. చూడండి సౌండ్ అయితే మాత్రం ఇలాంటిగా ఉంది చూడండి. నాగలోకంలో వచ్చాం అన్నమాట. కదా సో నాగలోకంలో వచ్చామండి. అయితే మాత్రం చూడండి నాగలోకంలోనే పాములు బుసుకొని అలా ఉంటుంది. సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సెట్టింగ్ అయితే మనం చూడవచ్చు. మీరు చూపించండి. మరి ఇక్కడ గవర్నమెంట్ చూడండి నాగలో ఉంది. నాగదేవత జలకలిందని నాగదేవత వెనకాల సముద్రంలాగా చూడండి. అంతా బాగుంది. సేమ్ నాగలోకంలో చూసుకొని ఎలా సౌండ్ వస్తుందో సేమ్ అదే విధంగా సౌండ్ అనేది వస్తుందండి. చూడండి నాగలోకనే రాజు అనమాట. నాగవేదకు రాజు అనమాట. ఇక్కడైతే మాకు రాజు ఏమండి. ఇక్కడ చూడండి పెండా ఉంది. ఇక్కడ నాగదేవతలో వాటర్ కాకుండా సో ఇక్కడ ముసలు అవుతుంది. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నదండి. ఎందుకంటే మాత్రం ఇక్కడ నిజంగా మనము నాగలోకానికి వచ్చామా అన్నట్టు ఉన్నది. ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ చేశారండి. ఇక్కడైతే మాత్రం చూసారా వెనకాల సముద్రంలోనేమో ఉన్నట్టుగా చేపలు అవి ఆడుతున్నట్టుగా కనబడుతుంది కదా. పుట్ట అనేది ఎప్పుడు కూడా నేలలో ఉంటుంది. నేల కిందనేమో ఎప్పుడు కూడా ఉండదు అనమాట. నా స్వర్గలోకం అనేది మీరు చూడండి. ఇదిగోండి చేపల్లాగా అనేది చూపించారు కదా, చూసారు కదా. ఎప్పుడు కూడా కింద ఉండదు. కాబట్టి ఇది ఒక చిన్న మిస్టేక్ చేశారండి. ఇదైతే మాత్రం చూపిస్తున్నానండి. అందుకే చూసారు కదా. కానీ చాలా అద్భుతంగా అయితే ఉన్నదండి. సౌండ్ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా అద్భుతమనే చెప్పాలా. ఇక్కడైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే మాత్రం ఓకే. చూడండి ఏదైతే మాత్రం పొలంలో వెళ్తున్నావు పెద్ద చేప అది చూడండి. సొరచేప అది కదా చేప మిక్కి పెట్టారు. ముక్కుకైతే పెట్టారు. దానివల్ల ఏంటంటే చూడండి అలాగే వెళ్తుంది. రాసుకొని వెళ్తుంది అన్నమాట పొలంలో. అక్కడైతే చూడండి రాక్షసులు ఎలా ఉన్నారు. అక్కడ రాక్షసులు చూడండి అక్కడ ఉన్నారు. అక్కడ ఒకరు ఎప్పుడు ఇక్కడ ఒకరు ఎప్పుడు చేప అయితే మాత్రం లాగుతుంది. ఎలా ఉంటుంది మొత్తం. ఇదైతే మాత్రం వాటర్ అయితే పడుతుందండి. ఇదైతే మాత్రం చూడండి దీన్ని బట్టి ద్వారా వర్షం వాటర్లో పడుతుంది. చూడండి చూడండి మొత్తం వాటర్ చూడండి అలా పడుతుంది. అంటే మనుషులకి అంత ఇది అవ్వకుండా చల్లగా చూడండి. అదే చూడండి.
చూడండి ఇక్కడైతే మాత్రం మొక్కలు ఏమంటే ఏమి కడుక్కుంటే అలాగో అదిగో అనేది కడుక్కుంటుంది. చూసారా? ఓకే इधर आ जा ओके जा करके आए అయితే మాత్రం बंद करो గోవా దగ్గర అండి. చూడండి వర్షం పడుతుంటే మామూలుగా తీసుకుని సిక్స్ తెచ్చినట్టు అనమాట. గోవా దగ్గర చూడండి చూసారు కదా, గోవా దగ్గర చూడండి ఇక్కడ వర్షం ఎఫెక్ట్ అనమాట పెట్టారనమాట. అలాగే గోవా దగ్గర అనమాట ఇదైతే మాత్రం చూడండి. కృష్ణుడు అయితే మాత్రం చిట్టుకుని వెళ్తూ పైకి లేపుతున్నాడు కొండ, చూసారా? చూడండి కృష్ణుడు ఏమొచ్చి మామూలుగా పైన విద్య అవుతున్నాడు, ఓలుతూ జలకాలు ఆడుతున్నాడు అనమాట రాతగా గోపికలతోనే. ఇవ్వండి గోపికలు చెరువులో తానం చేస్తున్నప్పుడు వచ్చి కృష్ణుడు జలకాలు ఆడుతున్నట్టు చూసారు కదా. మునులు ఏమొచ్చి చూడండి ఇది చేస్తున్నట్టు. చూడండి ఎంతమంది రాధకులతోనే వచ్చి చేసినారో గోపికలతోనే కృష్ణుడు. విష్ణుమూర్తి అండి చూడండి. మొదలు మీనాక్షమ్మ ఇక్కడైతే మాత్రం ఆల్ ఇండియా దేవతలు ఎవరైతే ఉన్నారనేది ప్రతి ఒక్కటి కూడా సెలెక్ట్ పెట్టారండి. ఇక్కడైతే మాత్రం ఇక్కడ సేమ్ ఎలాగ ఉంటాయో అక్కడ టెంపుల్స్ అవి ఎలాగ ఉంటాయో ఏ విధంగా ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి అలాగే సేమ్గా కట్టారండి. చాలా కావాలంటే మీరు ఏమో వచ్చి విజిట్ చేయొచ్చండి, కానీ చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పచ్చు. కాకపోతే సేమ్ ఆ ఊర్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉన్నదన్నమాట. మహానందిలోనే వచ్చి ఎలా ఉంటుంది చూడండి. మహానందిలోని చూడండి రాత్రితో కట్టింది అనమాట. అయితే మొత్తం ఆల్ ఇండియా మొత్తం అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. చూడండి ఫోటో బుద్ధుడు
నరసింహస్వామి. మంగళగిరిలో అవతారం మంగళగిరి అవతారం. కాణిపాక వినాయకుడు. అన్నవరం స్వామి. అమ్మవారు కనకదుర్గమ్మ. తమిళనాడు వచ్చేసారు కదా, తిరునాంతరం. ఇక్కడ కృష్ణుడు గోపిక రాదుగా. యమలోకంకి వెళ్తున్నాం. ఇక్కడైతే ఎముడు ఉన్నాం చూడండి. ఇక్కడైతే ఎముడు ఉన్నాం చూడండి. ఎముడు ఇక్కడ వచ్చేసి చిత్రగుప్తుడు. నరకానికి తీసుకొస్తున్నట్టు చూడండి. అయితే సౌండ్ ఎఫెక్ట్లు అయితే మాత్రం సేమ్ నరకంలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది చూడండి. మీకు లోపలికి వెళ్దాం. చూడండి, నరకంలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. యమలోకం అన్నమాట. ఇదైతే చూడండి. మనుషులు అయితే మాత్రం ఎలా ఈ విధంగా తీసుకోవాలి. మనసులో రాస్తున్నట్టు చిత్రగుప్తు యముడు యమధర్మరాజు. పాపాలన్నీ మనకు కడిగేది వస్తున్నాయి అన్నట్టు. నరకానికి తీసుకెళ్తున్నా చూడండి. యమలోకం యమదూత అండి. ఇతను అర్థం మాత్రం చూడండి. యమలోకం యమదూత చూడండి. రాక్షసు నోట్లో పడి వెళ్తున్నాం అనమాట. ఇదైతే మాత్రం చూడండి. సేమ్ నరకంలో ఏ విధంగా ఉంటాయి శిక్షలో ఆ విధంగా కనబడుతున్నాయి. సౌండ్ ఎఫెక్ట్లు కూడా సేమ్ ఉన్నాయి. నీటి గుర్రాలతో కరిపిస్తున్నట్టు చూడండి. అందులో వేసి పొడుస్తున్నట్టు దొంగలకి అన్నమాట. ఇది వచ్చేసి మద్యం సేవించిన వాళ్ళకి ఏమొచ్చి సేమ్ ఈ నరకం చూడండి. మాకు దొంగతనాలు చేసిన వాళ్ళకి ఆ నరకం. రోకల బండ్లు వేసి తిప్పి అది చేస్తున్నా చూడండి. చూడండి, కామ కోరికలు తీర్చుకుంటున్న వాళ్ళకి ఏమొచ్చి ఈ నరకం. కామ కోరికలు తీర్చిన వాళ్ళకి ఈ నరకం. మోసం చేసిన వాళ్ళకి ఏమొచ్చి ఈ నరకం అండి. ఆవులు హింసించే వాళ్ళకి ఏమొచ్చి ఈ నరకం. మోసం చేసిన వాళ్ళకి ఏమొచ్చి ఈ నరకం. మేకపోతులు నాటిని బలిచ్చిన వాళ్ళకి ఏమొచ్చి ఈ నరకం. మేకపోతులు నాటిని బలిచ్చిన వాళ్ళకి ఏమొచ్చి ఈ నరకం. కొన్ని ఆవులను ఏమొచ్చి హింసించినందుకు ఏమొచ్చి ఆ నరకం. కొన్ని పక్షులు చేసినందుకు ఏమొచ్చి ఈ నరకం. ఆడవాళ్ళని హింసించినందుకు ఏమొచ్చి ఈ నరకం.
మనం కైలాసంలోకి ఎంటర్ అవుతున్నామంటే కైలాసం అన్నమాట లోపలిగా లోపలికి చాలా అద్భుతంగా అయితే ఉన్నది. మనం కైలాసంలోకి అయితే వచ్చినామండి. ఇక్కడైతే మాత్రం శివుడిది మొత్తం కైలాసం అనమాట. ఏ విధంగా ఉండో చూడండి, మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటిని. कैलाश ऊपर ले ले, थोड़ा बहुत ऊपर भी ले लेंगे. శ్రీశైలం మల్లికార్జున స్వామి కైలాసం ఎలా ఉంటుందండి చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. కైలాసం అయితే ఇలా ఉంటుందండి మొత్తం చూడండి ఏ విధంగా ఉన్నదని మీకు చూపిస్తున్నానండి. ఇదైతే మాత్రం కైలాసంలో అనమాట, మంచు కొండ దేవలోకంకి వచ్చా అనమాట. అంతే మామూలుగా శివుడు ఊరేగింపండి. శివుడు ఊరేగింపన్నమాట కదా. శివుడు ఊరేగింపు ఇంకో నెక్స్ట్ చూద్దాం. చూడండి తలంబరాలు వేసుకుంటున్నట్టు అనమాట. తలంబరాలు వేసుకుంటున్నట్టు అయితే చూడండి మొత్తం ఏ విధంగా ఉందో తలంబరాలు వేసుకుంటున్నట్టు. అంత అద్భుతంగా ఉన్న చూశారు కదా. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా వరకు పాపులర్ చేయండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి అండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్. చూడండి శ్రీశైలం మల్లికార్జున స్వామి. మహారాష్ట్ర శ్రీశైలం మల్లికార్జున స్వామి చూశారు కదా. ఇక్కడైతే మాత్రం స్వామి మహారాష్ట్ర పూణే 12 జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. పదన ఊర్లో అయితే మాత్రం ఇలాగే ఉంటుందండి. టెంపుల్స్ అయితే ప్రతి ఒక్కటి ఉంటాయండి, చాలా చూడొచ్చు మీరు. గుంటూరులో అండి, గుంటూరు చూడ అమరావతి శివలింగం. గుంటూరు అమరావతి శివలింగం చూడండి. కైలాసంలో ఉన్నట్టు చూడండి, కైలాసంలో రుద్రతాండం వేస్తున్నట్టు చూడండి.
శివుడు కదా. ఇక్కడ పాము నోట్లోకి వెళ్తున్నాం. వెళ్దాం. కృష్ణుడు ఇక్కడ ఆల్రెడీ ఎంట్రన్స్ కృష్ణుడు ఏమొచ్చి పైకి వెళ్ళినాడు అనమాట. పాము మూతిని పాము నోట్లోకి వెళ్తున్నాం అన్నమాట. మన సైట్ ఏమి ఉన్నదండి, చాలా వరకు తక్కువ అయితే తక్కువ ఉంది. మన సైటే ఉంది, మనం జాగ్రత్తగా వెళ్ళాలా. గాల్లో ఆడడానికి అయితే మాత్రం ఇచ్చిందండి, శ్వాస ఆడడానికి. పాము ఎలా తిరిగింది సేమ్ అలాగే వెళ్తున్నాం. చూడండి ఇట్లా అయితే తిరుగుతుంది కదా, సేమ్ అలాగే వెళ్తున్నాం. ఇది కూడా కృష్ణుడు వచ్చి తల్లి ప్రీతి చేసి ప్రీతి చేస్తే ఇక్కడ బుద్ధిజం అండి. ఇక్కడైతే మనకు బుద్ధుడు ఏ విధంగా ఉంటుంది మొత్తం అంతా స్టోరీ అనమాట. బుద్ధుడు ఈ చెట్టు కింద కూర్చొని బోధించాడనమాట. మనకైతే మాత్రం జ్ఞానాన్ని బోధించాడనమాట. అయితే మాత్రం ఇదంతా బుద్ధుడికి సంబంధించిందండి. బుద్ధుడు చెట్టు కింద కూర్చోవడం వల్ల ఏమైందంటే మొత్తం నక్కలన్నీ వచ్చేసి తల మీద ఇదైపోయినమాట. అంతా బుద్ధిజం నక్కలు ఎక్కువ కనబడతాయి మనకి. ఏంటంటే బుద్ధుడు తల మీద ఎత్తే మాత్రం నక్కలే ఎక్కువ కనబడతాయి. చూడవచ్చు అయితే మాత్రం ఇక్కడ దుర్గామాత ఉన్నదండి. ఇక్కడైతే మాత్రం చూడండి, ఇక్కడ 20 అడుగులు పైనే ఉన్నది అమ్మవారు. అయితే మాత్రం మీకు లాంగ్ నుంచి తీసుకొని చూపించవలసి వస్తుంది. ఇక్కడైతే మాత్రం మీకు మొత్తం రావాలని చెప్పేసి చూస్తారు కదా ఎంత బాగున్నది అనేది. ఇక్కడ నుంచి అయితే చూడండి ప్రతి ఒక్క టెంపుల్ కూడా మీకు కనబడుతున్నది. ఏ ఊర్లో ఏ టెంపుల్ ఎలాగ ఉన్నదని ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు. చూడండి రబీవులు వెళ్ళారే కాకి అనమాట. ఈ కాకి నోట్లో కూడా వెళ్ళి చూద్దాం. చూడండి కాకి నోట్లోకి వెళ్తాను. కాకి నోట్లోకి వెళ్తున్నా. కాకి నోట్లోకి వెళ్ళి మనం లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. కొంచెం చిన్నదైపోతుంది. కాళికామాత అన్ని దేవుళ్ళు ఎక్కడ పోవడం. కాళికామాత ఎక్కడ చూసారు కదా. నాలుగు కోసేసింది అట్లా.
చూడండి ఆక్సిజన్ నోట్లోకి అయితే వచ్చిన ఎలా ఉంది చూపిస్తాను అందుకని ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఇక్కడ చూడగలమండి మనం అన్ని టెంపుల్ ఒకటే దగ్గర చూడడానికి అయితే మాత్రం ఇక్కడే వీలు అవుతుందండి. ఇక్కడైతే మాత్రం చూడొచ్చు. ఏ ఊర్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే కట్టడం అయితే జరిగిందండి. ఇదైతే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉన్నది. చూసారు కదా అన్ని టెంపుల్సే. ఇదైతే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పచ్చు. ఇదైతే మాత్రం చూసారు కదా. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే ఓకే డన్. మొత్తం చూపిస్తాను మీకు అందరికీ. बड़े जल्दी थोड़ा तुम भागे रहा ఇంకే మాత్రం చూడండి అద్భుతమైన లోకానికి కొత్త వచ్చినామండి. ఇక్కడైతే అద్భుతం అనొచ్చు, మహా అద్భుతం అనొచ్చు, మహా అద్భుతం అనొచ్చు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. మన కురుక్షేత్రం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది మనకు బోధించడం అనేది జరిగిందండి. ఇక్కడైతే మాత్రం మీకు అందుకని మీకు కిందకి వెళ్ళి చూపిస్తానండి. బోధించడం అనేది అది ఎలా జరిగింది ఏంటనేది మీకు చూపిస్తానండి. కురుక్షేత్రం అనేది ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ అచ్చుకట్టున్నట్టు చూపిస్తున్నారు అనమాట. మనకైతే మాత్రం చూద్దాం. ఇక్కడైతే విష్ణుమూర్తి ఉన్నారు చూడండి. విష్ణుమూర్తి కురుక్షేత్రం అన్నమాట. కురుక్షేత్రం ఎలా జరిగిందని అనుకుంటున్నాను. స్వర్గలోకం ఇది వచ్చేసి బ్రహ్మలోకం అండి. ఇదైతే మాత్రం బ్రహ్మలోకం చూడండి ఏ విధంగా ఉన్నది అనేది. బ్రహ్మలోకం చూపిస్తుంది. బ్రహ్మలోకమే స్వర్గలోకంలా ఉంది, చూపిస్తున్నాను. మనం వచ్చేసాం స్వర్గలోకానికి చూడండి. స్వర్గలోకం స్వర్గానికి అయితే ఆంధ్రానికి వచ్చినప్పుడు బ్రహ్మ వాహనం వచ్చేసి హంస అండి. ఇది అందుకని హంసలు అటు ఇటు ఉన్నాయన్నమాట. స్వర్గదేవతల నుంచి వెల్కమ్ చెప్తున్నట్టు స్వర్గానికి అయితే వెల్కమ్ చెప్తున్నారు. కొన్ని మునీశ్వరులాలను దగ్గర మునీశ్వరులు తపస్సు చేస్తున్నట్టు కొన్ని స్వాగతం సుస్వాగతం అన్నట్టు చెప్తున్నారు అన్నమాట. అంత అద్భుతంగా ఉన్నా చూసారు కదా. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చూడండి చూసారు కదా స్వర్గలోకం అన్నమాట. ఇదంటే ఇలా ఉంటుంది స్వర్గం అనేది. ఇక్కడ చూడండి బుడ్డికి ఎలా పిలవ ఉన్నారు కొంత బ్రాహ్మణ్స్. చూడండి చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నా చూడండి. మీరే చూడచ్చు. ఇంకా ఏటేట ఉన్నా మొత్తం చూపిస్తానండి. మార్కింగ్ అయితే తొందర చూసుకొని పోదాం. చాలా లేట్ అయితే చాలా ఉన్నాయి మాట చూడాల్సింది. కురుక్షేత్రం చెప్తాం కదా.
చూడటానికి అయితే మనం అయితే మాత్రం యుద్ధం జరుగుతున్నప్పుడు కళ్ళ కట్టినట్టు చూస్తున్నట్టు అనిపిస్తుంది అండి. నిజంగా చెప్పాలంటే మాత్రం మనం అక్కడ ఉన్నట్టున్న చూడొచ్చారా అంటే యుద్ధంలో ఉన్నట్టున్నాం మనం కూడా సేమ్. ఇక్కడైతే రాఘవేంద్ర స్వామి ఉన్నారు చూడండి. రాఘవేంద్ర స్వామి మీకు ఉదరికి తమలో కొయ్యారా శివలింగం వినాయకుడు కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చూడండి రెక్కలు ఎగిరే గుర్రం అన్నమాట ఇదైతే. శివుడు పైన కూర్చున్నాడు చూడండి. బంగారుపల్లి బంగారుపల్లి విష్ణుమూర్తి లోకానికి అయితే వెళ్తున్నామండి. లోపలికి అయితే మాత్రం విష్ణుమూర్తి లోపలికి వెళ్ళి చూద్దామండి. విష్ణుమూర్తి లోకం ఎలా ఉన్నదని మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటిని. ఇక్కడ చూడండి అటు ఇటు ఎలా ఉన్నాయి మొత్తం. 7 దూరాల్లోకి వెళ్తున్నాం. 7 దూరాల స్వర్గం అండి ఇదైతే మాత్రం చాలా అద్భుతం. ఇలాంటి వీడియోస్ మాత్రం ఎక్కడ కూడా దొరకదు. వచ్చాం చూడండి ఆదిశేషుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చిన మనం స్వయంగా విష్ణుమూర్తి చూడండి. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చింది డైరెక్ట్గా. ఫోటో తీసాం. మన విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాం చూడండి. చూడండి ఇలాగ అంటే మొత్తం రామాయణం మొత్తం ఇక్కడ నుంచి అయితే మాత్రం బాలరామాయణం నుంచి మొదలైందండి. మొత్తం చూపిస్తున్నాను మొత్తం ఏ విధంగా ఉంటుంది. లక్ష్మణుడు కృష్ణుడు బలరాముడు మునీశ్వరుడు వారు రాముడు వారు లక్ష్మణుడు చూడండి. రాముడు వారు లక్ష్మణుడు వారు ఇక్కడ రాక్షసుని కొడుతున్నట్టు ఇక్కడైతే యజ్ఞం చేస్తున్నట్టు ఇక్కడైతే మాకు రాక్షసులు అంతా చేస్తున్నట్టు రాముడు లక్ష్మణ్ వారు చూడండి మొత్తం చూస్తారు కదా. ఇక్కడ రాముడు వారు కళ్యాణం చేస్తున్నట్టు ఇక్కడ ఎవరన్నా రాముడు వారికి చూస్తారు కదా. రాముడు డబ్బు కొట్టి మమ్మల్ని తొందరగా ఉన్నారా ఇలా మారేస్తారు కదా. జగన్ మహారాజు అన్నమాట. రాములు వారు అంతా లక్ష్మణ్ వారు సీతమ్మ అంతా వెంటనే సో రాములు వారు ఎవరికి పాదాలు మోసుకెళ్తున్నట్టు రాములు వారు అయితే పాదాలు మోసుకెళ్తున్నట్టు రాములు వారు లక్ష్మణుడు ఇచ్చేసుకున్నట్టు తవ్వుకుంటున్నట్టు చేరుకొని చూడండి. రాములు వారు మొత్తం రామాయణం మొత్తం అనమాట. ఇక్కడ రామాయణం మొత్తం ఎలా ఉన్నది ఫుల్ మొత్తం వివరిస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడైతే మాత్రం కోసేసినట్టు ఉప్పు పోసేసినట్టు సూపర్గా అయినాక కాటలేవా లక్ష్మణ్ రేఖ అన్నమాట. ఇక్కడ గీసింది అనమాట. లక్ష్మణ్ రేఖ సీతమ్మకి రావద్దనిసి భౌతిక భిక్షాందేవి వచ్చినట్టు అయోధ్య జీవాన్ని తీసుకెళ్తున్నట్టు మొత్తం రామాయణం మొత్తం ఏ విధంగా ఉందో సేమ్ ఆ విధంగా ఇక్కడ చెప్పారన్నమాట. ఇక్కడ వలన
ఇక్కడైతే మాత్రం చూడండి చూసారు కదా అంత అద్భుతంగా ఉన్నదో మీరే చూడండి. తర్వాత నేనైతే చెప్పండి, మీకైతే తెలిసి ఉంటుంది కదా, కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడ చూడండి చూసారు కదా రాములు వారు ఉంగరాన్ని తీసుకొచ్చినట్టు. ఉంగరం అయితే ఇది అయిపోయినది. కొన్ని ఉంగరం ఇచ్చినట్టు సీతమాత. హనుమంతుడు వారు అందరం చూడండి. జై హనుమాన్. జై హనుమాన్. హనుమంతుల వారి వాహనం వచ్చేసి ఒంటి అండి, అందుకనేసి ఒంటి మీద కూర్చున్నారు అనమాట. మన రామాయణం అయితే మాత్రం మన కళ్ళకి కట్టి చూపిస్తున్నట్టుగా కనబడుతుందండి. ఇదైతే మాత్రం రామాయణం అయితే చూడండి, మీరు ఫస్ట్ ప్రతి యుద్ధి చూడండి. రామాయణం అయితే మాత్రం కళ్ళకి కట్టినట్టు చూపించారండి. ఇదైతే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పచ్చు. అయితే మాత్రం బెస్ట్, చాలా బాగుంది చూడండి. కుంభకరం లేపుతున్నట్టండి ఇదైతే మాత్రం. పుష్పక విమానం. ఇదైతే గోల్డెన్ టెంపుల్ అండి. చూడండి, గోల్డెన్ టెంపుల్ అనమాట. గోల్డెన్ టెంపుల్ లాగా అనమాట. చూసారు కదా. కృష్ణుడు రాముల వారు అనమాట. రాముల వారు అండి. చూసారు కదా, బుద్ధుడు. చూడండి. కృష్ణమూర్తి. కొద్దిసేపు అవుతున్నా చూడండి. కొత్త మూతుకోలని రాలిపోయినట్టున్నాయి. ఈ గొడవలు ఆడుకోవడం, దెబ్బలాడుకోవడం, ఇవన్నీ కొట్టడాలు ఇవన్నీ ఇక్కడి నుంచే నేర్చుకున్నట్టు ఉన్నది అనిపిస్తుందండి మనకైతే మాత్రం. కాలనరసింహ, काला तेरा फोन नहीं लग रहा, स्विच ऑफ है ना? क्या हुआ, किसको फ़ोन किया? हमारा लगाया, स्विच ऑफ क्यों कर दिया? चार्जिंग खत्म हो जाता ना, देख लिया। बंगारम बुद्धुडु बुद्धुडु
चलेगी का चलो హనుమాన్ చరిత్ర ఇక్కడ చూడండి. హనుమంతుడు పుట్టిన కాడి నుంచి రాముల వారికి ఎలా కలిసినాడని మొత్తం స్టోరీ అండి ఇదైతే మాత్రం చూడండి. హనుమాన్ పుట్టినాడు అంజనీదేవి మామిడిపోయినప్పుడు వెళ్ళిపోతున్నా నానా హింసలు పెట్టేస్తున్నాను హనుమంతులు వారు అయితే మొత్తం చాలా హింసిస్తున్నారు నలుగురు నేను. నెక్స్ట్ ఇక్కడ చూసారా మొత్తం అలా ఉంటాయి స్టోరీలు. ఇది పురాణాలు అన్నమాట. ఇవన్నీ జై హనుమాన్ అని చేసి అంటున్నారు చూడండి. ఇదంతా ఎగరడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట సముద్రంలోని. చూసారా ఇవన్నీ ఎగురుతున్నారు చూడండి. ఇట్లా అదే ఎగురుతున్నారు చూడండి హనుమంతుల వారు. అక్కడ ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడైతే మాత్రం నీటిలో కూడా వస్తారు కదా సముద్రం నుంచి. సముద్రం అనమాట చూడండి. అంతా రాక్షసి నోట్లోకి వెళ్ళిపోయి మొత్తం నోట్లో నుంచి బయటకు వస్తున్నట్టు అక్కడ పళ్ళ నుంచి సముద్రం అన్నట్టు చూడండి. చూసారు కదా ఈ భాష ఉపయోగిస్తున్నాం చూడండి. సీతమాత రాక్షసులు అందరూ ఇచ్చేస్తున్నట్టు చూసారు కదా అంత అద్భుతంగా ఉండగా. హనుమంతుడు వాహనం ఉంటే చాలామంది ఈ విషయం తెలియదండి. అయితే మాత్రం హనుమంతుడు వాహనం ఉంటే లోపలికి వెళ్దాం. హనుమంతుడు పాప లోపలికి చదువుకుని గొప్ప లోపలికి రాముడు లక్ష్మణ చూడండి. भोलेनाथ टेम्पल భారతం మహాభారతం భారతం ఇది చిన్నపిల్లలు కూడా చూపించండి. ఇది ఏంటంటే మహాభారతం రామాయణం అన్నీ తెలియాలి కదా. ఏంటంటే దీన్ని వీళ్ళందరికీ పిల్లలు కూడా తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా రేపు ఉదయాన్నే తెలుసుకోవాలని ఇది ఉంటుంది. చూడండి మొత్తం దయచేసి చూపిస్తారని కోరుకుంటున్నాను. करण
द्रौपदी हरण है, द्रौपदी हरण। पांडव धीरे चलाओ तो तुमसे दिखाए। ये क्या है? कौन सा? हाँ? पाताल लोक। చూడండి ఎప్పుడు చూసినా మనమే ఉన్నాం. पाताल लोक है। हैं? राजू इधर आ जरा, एक मेहंदी बना। दुर्गा माता ఇంకా ఎక్కడ చూడండి నాట దుర్యోధన మహారాజు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను బెల్లం पाँच पाँच
ये तो देख गए थे। జైల్లో పుట్టినప్పుడు నేను తీసుకెళ్తున్నట్టు చూడండి. బ్రహ్మలోకంలో బలరాముడు కృష్ణుడు చూడండి. కృష్ణుడు రంగని వెన్న దొంగలిస్తున్నట్టు, కృష్ణుడు లోపల చిరాకొట్టినట్టు. కృష్ణుడు दूर से अच्छा आता ना। సరే కదా, ఇక్కడైతే మాత్రం మొత్తం లోకాన్ని చూపిస్తున్నట్టు మా అమ్మకి. మనకు తెలియలేని మొత్తం అన్ని ఇక్కడ ఉన్నాయి. చరకాల్లో ధరించినట్టు అక్కడ ये वो है बन क्या नाम, नहीं नाम था नहीं वो क्या नाम उसका, ये बहुत देखना रहा है बहुत। मारा एक फोटो ले लें खड़े हो। కృష్ణుడు ఇక్కడ వేటగాడు ఏమో ఇక్కడ వేటగాడు ఇక్కడ కృష్ణుడిని గొట్టవేనికి తగిలిస్తూ ఉంటా, గొట్టలేని తగిలించే మళ్ళీ ఇది चलो हम पीछे आ गए। అద్భుతంగా పేర్లు అయితే మనకు తెలియదండి, అందుకే మీకు ఏంటంటే ఎలా మనకి చూపిస్తున్నాం. వాళ్ళకి మోసుకెళ్తున్నట్టు
वो मंदिर है राजू, वो यादगिरी गुट्टा ऊपर। हाँ वही ना। हाँ। उधर देखो इसको यादगिरी गुट्टा बोल के, यादगिरी गुट्टा, यादगिरी गुट्टा। यादगिरी गुट्टा। हेलो హోటల్కి వెళ్తుంది ముసలి హోటల్కి వెళ్తున్నాను చూడండి. అంతా ఎప్పుడో తిరుగుతున్నట్టు మొత్తం కుట్టాలండి. అదే మొత్తం राजू इधर ले लेते हैं। ఇక్కడ చూడండి గుర్రమానం చేస్తారు చూడండి. కొంతమంది కొద్దిసేపు యుద్ధంలోనే ఎంతమంది ప్రాణాలు పోయారు. కొద్దిసేపు యుద్ధం. तुम चले रहो, थोड़ा आगे रहो तुम। अरे ये वाली ले रहे, वो तो लेके आ गए लाइन, ये वाली लेनी है ना। एक मिनट रुको, क्या ये पूरे 15 मिनट की होगी। हम तुम्हें ना दिखाएं, हम जय देख ली तब। हाँ आपको दिखा राजू करा है।
35 करोड़ दे ऊपर से जो बढ़िया है। वही वाला आ गया। ये ले लिया। हाँ चलो चालू है ना। चलो हमने नहीं आएगा हमको। बंद कर। అందరి దేవతలు ఇక్కడ ఉన్నారు చూడండి.